అనేటువంటి ఒక గ్రామం ఏర్పడినప్పుడు ఇక్కడ ఆ గ్రామానికి ముందుగా ఒక బుడ్రాయి అనేది కావాలి కాబట్టి ఆ బుడ్రాయిని ఇక్కడ స్థాపించడానికి అంటే ఆనాటి పెద్దలు అలాంటి బుడ్రాయి ఈ దేవాలయం ఈ కోటలో ఉండడం చాలా విశేషము. మరి దానికి కొన్ని రోజులుగా అంటే కొన్ని దినములు అంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అది రోడ్లు వేసి ఆ దేవునికి లేని ఇబ్బంది పెట్టి ఊర్లో ఉండేటువంటి పాడు పశువులు మయం పియ్య పేడ బుద్ధులను పోసి దాని నిండా గబ్బు కలిగినంత చేస్తూ ఉంటే ఏమే 18వ బ్లాక్ లో ఉండే గోపిస్వామి ప్రధాన అర్చకులు వాళ్ళు దీన్ని చూసి సహించలేక వాళ్ళకి నచ్చలేక ఈ బాధను చూడలేక ప్రజలంతా బాగుండాలని ఊరు బాగుండాలని ఊర్లో ఉండే వాళ్ళు కూడా 10 మంది బాగుండాలని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా అంతా సురక్షితంగా ఉండాలని ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ బుడ్రాయానికి ఉండేటువంటి ఈ గబ్బు కలిగినంత తీసి ఇది పరిశుభ్రం చేసి దీన్ని ఒక స్థాయికి తీసుకొని ఈ పొద్దు ఈనాడు ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆ పుణ్యము గోపీస్వామి గారికే కలిగిందని మేమందరూ కూడా ఈ కోట తరఫున ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. జై వీరాంజనేయ. జై వీరాంజనేయ. జై వీరాంజనేయ. జై వీరాంజనేయ. జై శ్రీరామ్.